మా ఇద్దరు పిల్లలనేది ఆకలి వేసేటప్పుడు ఎలా ఒకసారి ఏడుస్తారో, ఎలా కొట్టుకుంటారో చూసేయండి. ఎలా తోసుకుంటున్నారో మా చిన్న పాప మా పెద్ద పాపకి ఎలా తోసేస్తుంది. ఇద్దరు కూడా మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోయారు. పాలనేది వెయ్యాలనుకోని బాటిల్ అనేది తన దగ్గర ఉంది కాబట్టి, అసలు ఇలా ఒకేసారి అన్ని సార్లు మా అమ్మ ఏదైనా కొంచెం బయటికెళ్ళేటప్పుడు ఒకేసారి ఏడ్చేటప్పుడు అసలు నా బాధ ఎవరికి చెప్పుకోలో అర్థం కాదు అలా ఉంటుంది. ఒకరికైతే కింద, ఒకరికైతే నా కాలు పైన వేసుకొనైతే అప్పుడు పాలు పెట్టేదాన్ని చిన్నప్పుడైతే. ఇప్పుడు అసలు అలా కాదండి. ఇద్దరికీ కాలు పైనే వేసుకొనుండాలి. ఇక్కడ మా అమ్ముంది చూసారా? ఒకరికి నేను, మా చిన్న పాపకైతే నేను, మా పెద్ద పాపకి మా అమ్మ అయితే పాలు పెడుతుంది. ఇలా ఒక్కలే ఉండేటప్పుడు ఇద్దరికీ ఆకలి వేసేటప్పుడు హ్యాండిల్ చేయాలంటే ఎవరి తరం కూడా కాదండి. మా పెద్ద పాపకి పాలు పెట్టేటప్పటికి మా చిన్న పాప అయితే అలా ఏడ్చుకొని ఉంటుంది. ఒక్కోసారి అయితే బాటిల్ లాగేస్తుంది. కానీ మా చిన్న పాపకి పాలు పెట్టేటప్పుడు మా పెద్ద పాపకి పెట్టకుండా పక్కన ఉంచామనుకోండి అస్సలుంచదు. మా చిన్న పాపకి తోసేస్తుంది కూడా. వీళ్ళకి 14 నెలల వరకైతే మేము ప్యాకెట్ పాలంటే యూజ్ చేసాం. సిమ్‌లాక్ అనేది. ఇప్పుడైతే ఆవు పాలు. అలాగే వీడియో నచ్చితే లైక్ మీ.